ఈ వీడియోలో క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ చూద్దాం. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ క్లాసిఫికేషన్ ఉంటుంది అనమాట. సింపుల్ ఒక న్యూరల్ నెట్వర్క్ ఎట్లుంటుంది, ఏవైతే ఉన్నాయి చూసినా వీటిని ఇవి ఇన్పుట్స్ అంటారు, వీటిని కరస్పాండింగ్ వెయిట్స్. ఇది వచ్చేసరికి మన న్యూరల్ నెట్వర్క్ నోడు, ఇక్కడ యాక్టివేషన్ ఫంక్షన్ అప్లై చేస్తాం. సింపుల్ ఒక న్యూరల్ నెట్వర్క్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు న్యూరల్ నెట్వర్క్స్, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ఇక్కడ చూపిస్తాయి కదా. ఒక నెట్వర్క్ టోపాలజీ ఆధారంగా, అంటే నెట్వర్క్ టోపాలజీ అంటే ఏంటి, అరేంజ్మెంట్ ఆఫ్ నెట్వర్క్ అలాంగ్ విత్ ద నోడ్స్ అండ్ కనెక్టింగ్ లైన్స్. సో ఇవి నోడ్స్ కదా, సో ఇది ఒక నోడ్ అంటారు, ఒక నోడ్ ఇంకో నోడ్. సో ఈ నోడ్స్ అన్నీ ఇట్లా తర్వాత ఇన్పుట్ నోడ్స్ అనుకున్నాం. ఇక్కడ చూపిస్తా, ఇక్కడ ఒక నోడ్ అన్నీ, ఇక్కడ ఒక నోడ్ ఉంది, ఇవి ఇన్పుట్స్ నోడ్స్, దాని కరస్పాండింగ్ వెయిట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఇట్లా కనెక్ట్ అవుతాయి కదా. సో ఇట్లా బేస్డ్ ఆన్ నోడ్స్ అవి ఎట్లా కనెక్ట్ అయినాయి లైన్స్తోని, సో దాన్ని నెట్వర్క్ టోపాలజీ అంటారు. అంటే ఈ నోడ్స్ అన్నీ వాటి యొక్క కనెక్టింగ్ లైన్స్ ఆధారంగా అరేంజ్మెంట్ ఉంది, దాన్ని నెట్వర్క్ టోపాలజీ అంటారు. సో ఆ నెట్వర్క్ టోపాలజీ ఆధారంగా నోడ్స్, ఆ కనెక్టింగ్ లైన్స్ ఎట్లా అరేంజ్మెంట్ జరిగిందో దాన్ని బేస్ చేసుకొని అట్లా డిఫరెంట్ టైప్స్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అన్నీ క్లాసిఫై అయినాయి. అర్థమవుతుందా? అట్లా క్లాసిఫై ఎట్లా క్లాసిఫై చేసినాం, ఆ నోడ్స్ వాటి యొక్క కనెక్టింగ్ లైన్స్, దాని అరేంజ్మెంట్, ఆ అరేంజ్మెంట్ నెట్వర్క్ అరేంజ్మెంట్ బేస్ చేసుకొని క్లాసిఫై చేసినాం ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ని. సో అది గుర్తుపెట్టుకో, దాన్ని నెట్వర్క్ టోపాలజీ అంటారు ఆ అరేంజ్మెంట్ని. సో ఆ విధంగా మనం క్లాసిఫై చేసినాం. అలా ఫస్ట్ వచ్చేసరికి మనకి ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ అని ఉంటుంది. ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్లో ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ ఇట్స్ ఎ నాన్ రికరెంట్ నెట్వర్క్ హ్యావింగ్ ప్రాసెసింగ్ యూనిట్స్. నోట్స్ అంటే నోట్స్ ఉంటాయి, దాని లోపల నోట్స్ ఉంటాయి, అవే ప్రాసెస్ చేసి ఆ లేయర్స్ లోపల నోట్స్ ఉంటాయి. ఏవైతే ఆ నోట్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఒకదానికి ఇంకో ఎన్ని నోట్స్ ఉంటాయో అవన్నీ ప్రతి ఒక్క ఇంకొక నోట్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఓకేనా? సో ద కనెక్షన్ హ్యాస్ డిఫరెంట్ వెయిట్స్ అప్పుడు. సో అన్ని నోట్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఇవి 3 నోట్స్ ఉన్నాయి, ఇంకా 3 నోట్స్ ఉన్నాయి, ఇవన్నీ కనెక్ట్ అయినాయి. కనెక్ట్ అయిపోయినప్పటికీ ఒక్కొక్క కనెక్షన్కి వేరే వేరే వెయిట్స్ ఉంటాయి. సో దీనిలో నో ఫీడ్బ్యాక్ లూప్ ఉండదన్నమాట. అంటే సిగ్నల్స్ అన్నీ అదర్ ఫార్వర్డ్ డైరెక్షన్లోనే పోతాయి. ఫీడ్ ఫార్వర్డ్ అంటే పేర్లో నుండి ఫీడ్ ఫార్వర్డ్ అంటే ఆ ఏవైతే ఉంటాయో డాటా ఫ్లో అంటే ఒకటే డైరెక్షన్ ఉంటాయి ఫార్వర్డ్ డైరెక్షన్లో, మళ్ళీ బ్యాక్ రావు. అది గుర్తుపెట్టుకో. ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్లో అంటే డైరెక్షన్ ఒకటే డైరెక్షన్లో డాటా అనేది ఫ్లో అవుతుంది, సిగ్నల్స్ ఫ్రమ్ ఎక్కడ నుంచి, ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి. ఇక్కడ ఎయిట్ ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్స్ ఉన్నాయో 2 టైప్స్లకి డివైడ్ అయినాయి. ఒకటి సింగిల్ లేయర్ ఫీడ్ ఫార్వర్డ్, ఇంకోటి మల్టీ లేయర్. సింగిల్ లేయర్లో ఎట్లుంటుందంటే, ఈ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ చెప్పిన ఫీడ్ ఫార్వర్డ్ అంటే ఏంటి, బేసిక్గా ఒకటే డైరెక్షన్లో సిగ్నల్స్ అన్ని మూవ్ అవుతాయి ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి. ఓకే, సింగిల్ లేయర్ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్స్ ఏమంటే ఇక్కడ ఒకటే 1 వెయిటెడ్ లేయర్ ఉంటుంది, అంటే లోపల హిడెన్ లేయర్స్ ఉన్నది. అంటే జస్ట్ ఇన్పుట్ 3 నోట్స్, మళ్ళీ అవుట్పుట్ 3 నోట్స్, వీటికి కనెక్షన్. ఓకే, వీటికి కనెక్షన్ ఉంటుంది. ఒకటే ఇన్పుట్ అవుట్పుట్ రెండే ఉంటాయి, అందుకే దీన్ని సింగిల్ లేయర్ అంటారు. ఓకేనా? ఇన్ అదర్ వర్డ్స్ యూ కెన్ సే ఇన్పుట్ లేయర్ ఈజ్ ఫుల్లీ కనెక్టెడ్ విత్ ద అవుట్పుట్ లేయర్. ఇక్కడ చూడు, ఇక్కడ ఇన్పుట్ లేయర్ మొత్తం ఫుల్లీ కనెక్టెడ్ విత్ ద అవుట్పుట్ లేయర్. సరేనా? ఇక చూడు, ఇన్పుట్ లేయర్ మొత్తం ఫుల్లీ కనెక్టెడ్ విత్ ద అవుట్పుట్ లేయర్. ఇది సింగిల్ లేయర్, ఎందుకంటే ఇక్కడ ఒకటే లేయర్ ఉంది కాబట్టి. ఇంకొకటి ఏముంటుందంటే మల్టీ లేయర్ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్. ఇక్కడ హిడెన్ లేయర్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ మోర్ దెన్ 1 వెయిట్. ఇక్కడ చూడు, ప్రతి ఇన్పుట్ ప్రతి అవుట్పుట్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి, మిడిల్లో ఏం లేయర్స్ ఉన్నాయి సింగిల్ లేయర్ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్లో. మల్టీ లేయర్ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్లో ఇన్పుట్కి అవుట్పుట్కి మిడిల్లో లేయర్స్ ఉంటాయి, వాటిని హిడెన్ లేయర్స్ అంటారు. అంటే మోర్ దెన్ 1 వెయిటెడ్ లేయర్స్ ఉంటాయి. ఆ వెయిటెడ్ లేయర్స్ అనొచ్చు, లేకపోతే హిడెన్ లేయర్స్ అనొచ్చు. సో ఈ మోర్ దెన్ 1 వెయిటెడ్ లేయర్స్ని హిడెన్ లేయర్స్ అంటారని ఇక్కడ చెప్తుండు. అర్థమైందా? ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్స్ అయిపోయింది. ఇంకోసారి రీక్యాప్ ఇవ్వమంటే ఇస్తాను. ఏం లేదు, ఫస్ట్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ నెట్వర్క్ టోపాలజీ ప్రకారంగా మనం ఏం చేసినాం, ఏఎన్ఎన్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అన్నింటినీ క్లాసిఫై చేసినాం. అలా ఫస్ట్ వచ్చేసరికి ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్. ఫీడ్ ఫార్వర్డ్లో అన్నీ ఒకటే డైరెక్షన్లో పోతాయి, ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి సిగ్నల్స్. ఇలా 2 ఉంటాయి, ఒకటి సింగిల్ లేయర్, ఇంకోటి మల్టీ లేయర్. సింగిల్ లేయర్లో ఇన్పుట్ లేయర్ అవుట్పుట్ లేయర్ రెండే ఉంటాయి, మిడిల్ ఏం హిడెన్ లేయర్స్ ఉన్నాయి. వేరే మల్టీ లేయర్లో ఇన్పుట్ లేయర్ ఉంటుంది, అవుట్పుట్ లేయర్ ఉంటుంది, మిడిల్లో వెయిటెడ్ లేయర్స్ ఉంటాయి. ఆ వెయిటెడ్ లేయర్ని హిడెన్ లేయర్స్ అంటాడు.
ఇలా కూడా సేమ్ వన్ డైరెక్షన్లో పోతాయి. ఈ సబ్ టాపిక్స్ అనమాట ఫీడ్ ఫార్వర్డ్లో, సింగిల్ లేయర్ మల్టీ లేయర్ ఫీడ్ ఫార్వర్డ్. తర్వాత వచ్చేసరికి ఫీడ్బ్యాక్, అంటే ఇలా సిగ్నల్స్ అనేవి ముందుకెళ్తాయి మళ్ళీ బ్యాక్ కూడా వస్తాయి, అందుకే దీన్ని ఫీడ్బ్యాక్ న్యూరల్ నెట్వర్క్స్ అంటారు. ఓకేనా. ఈ సబ్జెక్ట్స్ ఫీడ్బ్యాక్ విచ్ సిగ్నల్స్ ఫ్లో ఇన్ బోత్ డైరెక్షన్స్లో సిగ్నల్స్ అనేది ఫ్లో అవుతాయి. వేరే ఫీడ్ ఫార్వర్డ్లో ఒకటే డైరెక్షన్లో ఫ్లో అవుతాయి, ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి. వేరే ఫీడ్బ్యాక్లో ఇన్పుట్ నుంచి అవుట్పుట్ పోతే మళ్ళీ అవుట్పుట్ నుంచి ఇన్పుట్కి వస్తాయి. సో దీనివల్ల నాన్ లీనియారిటీ డైనమిక్ సిస్టమ్స్ అనేది మనం తయారు చేయొచ్చు. అంటే కంటిన్యూస్గా నాన్ లీనియర్ డైనమిక్ సిస్టమ్ అంటే ఏంటిది, కంటిన్యూస్గా చేంజ్ అవుతాయి స్టేట్. సో దీన్నే ఫీడ్బ్యాక్ నెట్వర్క్స్ అంటారు. ఇంకా రికరెంట్ నెట్వర్క్స్ అని ఉంటుంది. దిస్ ఆర్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్స్ విత్ క్లోజ్డ్ లూప్స్ ఫాలోయింగ్ 2 types ఆఫ్ రికరెంట్ నెట్వర్క్స్. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం చేసినాం, ఫీడ్బ్యాక్ అని చెప్పిన. ఫీడ్బ్యాక్లో ఏంటిది, 2 డైరెక్షన్స్లో, ఫార్వర్డ్ డైరెక్షన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్లో ఆ సిగ్నల్స్ అనేవి ఫ్లో అవుతాయి. సో ఇట్లా సిగ్నల్స్ అనేవి ఒక క్లోజ్డ్ లూప్లో ఫ్లో అయినాకో, ఫీడ్బ్యాక్ నెట్వర్క్స్ ఒక క్లోజ్డ్ లూప్ ఉన్నాకో, ఈ వర్డ్ ఇంపార్టెంట్, క్లోజ్డ్ లూప్లో ఉన్నాకో, ఆ క్లోజ్డ్ లూప్లో ఉన్నాకో ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్స్ దాన్నే రికరెంట్ నెట్వర్క్స్ అంటారు. ఆ రికరెంట్ నెట్వర్క్స్ 2 విధాలుగా ఉంటాయి, 2 types ఉన్నాయి. మళ్ళీ ఎట్లయితే ఫీడ్ ఫార్వర్డ్లో 2 లేవా, ఫీడ్ ఫార్వర్డ్లో 2 ఉన్నాయి, ఏంటి సింగిల్ లేయర్ మల్టీ లేయర్. అలానే ఫీడ్బ్యాక్లో అవన్నీ ఒకటే క్లోజ్డ్ లూప్లో ఉన్నాకో ఆ కనెక్షన్స్ అనేది ఆ ఫీడ్బ్యాక్లో, వాటిని రికరెంట్ నెట్వర్క్స్ అంటారు. ఆ రికరెంట్ నెట్వర్క్స్ 2 ఉంటాయి, ఒకటి ఫుల్లీ రికరెంట్ నెట్వర్క్స్, ఇంకోటి జార్డన్ నెట్వర్క్ అని. ఫుల్లీ అర్థమవుతుంది కదా. కావాలంటే నేను ఒకసారి చెప్పినా కన్ఫ్యూజ్ కాకండి, స్లోలో పెట్టుకొని చూడండి, చెప్పినాక మీకు చెప్తా, ఇక్కడ రాసి చూపిస్తా. ఓకేనా. ఫుల్లీ రికరెంట్ నెట్వర్క్ ఏంటిది, ఒక సింపుల్ న్యూరల్ నెట్వర్క్. బికాస్ ఆల్ నోడ్స్ ఆర్ కనెక్టెడ్ టు ఆల్ ఆర్ నోడ్, ఈచ్ నోడ్ వర్క్స్ యాజ్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. అంటే ఒక నోడ్ ఉన్నాకో దానికి ఒక ఇన్పుట్ ఉంటుంది, దానికి ఒక అవుట్పుట్ ఉంటుంది. ప్రతి నోడ్కి ఇక చూడు, నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రతి నోడ్కి ఇన్పుట్ ఉంది, అవుట్పుట్ ఉంది. అంటే ఒక నోడు ఇన్పుట్ తీసుకుంటుంది, అట్లనే అవుట్పుట్ కూడా ఇస్తుంది. దీన్ని ఫుల్లీ రికరెంట్ నెట్వర్క్ అంటారు. ఇంకొకటి జార్డన్ అని ఉంటుంది. జార్డన్ అంటే జార్డన్ షూస్ కాదు. జార్డన్ నెట్వర్క్ ఏంటంటే ఇప్పుడు వచ్చే అవుట్పుట్ ఉంది చూసినావా, ఇప్పుడు దీనికి ఇక్కడ ఒక అవుట్పుట్ వచ్చింది, ఈ అవుట్పుట్ అనేది మళ్ళీ ఫీడ్బ్యాక్ అయ్యి దీనికి ఇన్పుట్లకు వస్తుంది. ఇప్పుడు సెకండ్ దాన్ని చూడు, సెకండ్ దాని అవుట్పుట్ అంతా మళ్ళీ పోయి ఈ సెకండ్ దానికి ఇన్పుట్లకు వచ్చింది. సేమ్ దీన్ని థర్డ్ది అవుట్పుట్ పోయి మళ్ళీ ఫీడ్బ్యాక్ అయ్యి ఫస్ట్ థర్డ్ దానికి వచ్చింది. సేమ్ ఫోర్త్ అవుట్పుట్ వచ్చి మళ్ళీ దీనికి. సో ఇది ఒక క్లోజ్డ్ లూప్ నెట్వర్క్ ఇన్ విచ్ అవుట్పుట్ విల్ గో టు ద ఇన్పుట్ అగైన్, ఏదో వచ్చే అవుట్పుట్ మళ్ళీ ఇన్పుట్కి వెళ్తుంది. దీన్నే జార్డన్ నెట్వర్క్ అంటారు. ఓకే. ఇది ఎంసీ కొలాప్స్ పిట్స్ న్యూరల్ నెట్ మోడ్ అనేది సింపుల్ ఏంటి చెప్పినా కదా. ఒక వీడియో ఉంటుంది మన ప్లేలిస్ట్లో, ఫస్ట్ ఒక 4th వీడియోను 3rd వీడియోను బయాలజీ న్యూరాన్ ఆధారంగానే ఒక న్యూరల్ నెట్వర్క్ని కనిపెట్టిండు ఆర్టిఫిషియల్. సో ఈ సింపుల్ బయాలజికల్ న్యూరాన్ ఆధారంగానే దీన్ని అంటారు, నేను చెప్పిన ఎంసీపీ న్యూరల్ నోడ్ అంటారు. ఓకేనా. ఇదంటే ఎంసీ గురించి ఉంటుంది. అలా లాజికల్ అండ్ ఎంసీ దాని గురించి ఎంసీక్యూస్ అంటే నేను చూపిస్తాను. ఇప్పుడు అర్థమైంది కదా, ఒకసారి రీక్యాప్ ఇద్దాం. ఇప్పుడు ఏమని చెప్పినా, క్లాసిఫికేషన్ ఆఫ్ ఏంటి మన ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ చేద్దాం. ఎంత మార్చము. యా, 2 ఉన్నాయి, 2 విధాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఏముందాం, ఫీడ్ ఫార్వర్డ్ అన్నాం. ఫీడ్ ఫార్వర్డ్ ఒకటి, ఇంకోటి ఫీడ్బ్యాక్. ఓకే. ఫీడ్ ఫార్వర్డ్లో 2 ఉన్నాయి. ఒకటి ఏంటిది, సింగిల్ లేయరు, ఇంకోటి ఏది మల్టీ లేయర్. సింగిల్ లేయరు మల్టీ లేయర్. తర్వాత ఇప్పుడు ఫీడ్బ్యాక్లో ఒక లూప్స్ లోపల, క్లోజ్డ్ లూప్స్ లోపల ఉన్నాకో ఈ ఫీడ్బ్యాక్ క్లోజ్డ్ లూప్స్లో వాటిని ఏమంటారు,
రీకరెంట్ రీకరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ అంటారు. రీకరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ అంటారు. ఓకే, ఆ రీకరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ రెండు ఉన్నాయి. ఒకటి జార్డన్, ఇంకోటి ఏముంది, జార్డన్, ఇంకోటి ఏముందబ్బా, చూస్తా ఒకసారి, నాకు మర్చిపోయాను ఇప్పటికే చెప్పినా కానీ. జార్డన్ ఒకటి, ఇంకోటి ఫుల్లీ రికరెంట్ నెట్వర్క్. ఫుల్లీ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. ఇదే అన్నమాట ఇప్పటిదాకా నేర్చుకునే ఈ వీడియోలో మనం. ఓకే, ఇప్పుడు సింగిల్ లేయర్లో ఒకటే లేయర్ ఉంటుంది, మల్టీ లేయర్లో హిడెన్ లేయర్స్ ఉంటాయి. ఇది ఫీడ్ ఫార్వర్డ్ ఏంటి, ఒకటే సింగిల్ డైరెక్షన్లో పోతుంది. ఫీడ్బ్యాక్ అంటే 2 డైరెక్షన్లో పోతాయి, ఫార్వర్డ్ డైరెక్షన్, బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. ఇదే ఈ ఫీడ్బ్యాక్ అనేది క్లోజ్డ్ లూప్లో జరుగుతుంది, దాన్ని రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ అంటారు. ఓకే, ఇలా ఫుల్లీ కనెక్టెడ్. ఇంకోటి జార్డన్. ఫుల్లీ కనెక్టెడ్ ఏమవుతుంది, ఈ ఒకవేళ 3 నోడ్స్ ఉన్నాయనుకో, 4 నోడ్స్ ఎన్నని అనుకోండి, ప్రతి నోడుకి ఇన్పుట్ వస్తుంది, అవుట్పుట్ వస్తుంది. ప్రతి నోడ్కి ఇన్పుట్ వస్తుంది, అవుట్పుట్ వస్తుంది. అంటే ఇట్లా టూ యారో మార్క్స్ ఉంటాయి ప్రతి నోడ్కి. ఇన్పుట్ అని అవుట్పుట్లకు బిహేవ్ చేస్తుంది ప్రతి నోడ్. జార్డన్లో ఇక్కడ ఒక ఇన్పుట్ ఉంది, ఇక్కడ ఒక అవుట్పుట్ ఉంది అనుకున్నాం. ఇది ఇట్లా ఇన్పుట్ అనేది ఇట్లా ఇస్తుంది. సేమ్ ఇంకొక కూడా ఇన్పుట్ అనేది ఇట్లా ఇచ్చినాక ఈ జార్డన్లో ఏమవుతుందంటే, ఈ వచ్చిన అవుట్పుట్ ఉంటుంది కదా, ఇప్పుడు ఈ నోడ్కి అవుట్పుట్ వస్తుంది, ఈ నోడ్ కూడా ఒకటి అవుట్పుట్ వస్తుంది. ఈ అవుట్పుట్ ఏవేయి మళ్ళీ ఫీడ్బ్యాక్ అయ్యి దీనికి ఇన్పుట్లకు ఇస్తుంది, ఈ అవుట్పుట్ ఏవేయి మళ్ళీ దీనికి ఇన్పుట్లకు ఇస్తుంది. దీన్నే జార్డన్ న్యూరల్ నెట్వర్క్ అంటారు. న్యూరల్ కరెంట్లో ఇది వన్ ఆఫ్ ద టైప్. ఓకే.